జగన్ జగన్ అది తర్వాత నేను సెట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. మీరు వాల్యూమ్ తగ్గించండి, మైక్ అంతా చూసుకోండి, తర్వాత ఇచ్చేయండి. నేను మాట్లాడేటప్పుడు ఒక 5-10 నిమిషాలు ఆగండి అక్కడ మీరు. ఒక గ్లాసు మంచినీళ్ళు పెట్టండి. మంచినీళ్ళు ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. రెండు విషయాలు. ఒకటి, మనము ఈ మే నెల అంతా కూడా సత్సంగాలు 6ంటికి పెట్టుకున్నాము. మీలో కొందరు ఇంతకు ముందు అన్నారు నాతో, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉందండి, కొద్దిగా 6ంటికి పెట్టుకుందాం అన్నారు. సో అలా చేద్దాం మనము. ఇవాళ మెసేజ్లో 5:30 అని వచ్చినట్టుంది. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. అది లాస్ట్ వీక్ అనుకున్నాం మేము, కొద్దిగా ఈసారి ఐ థింక్ ఇట్ వాజ్ ఓవర్ సైట్. సో అదొకటి చేద్దాము. రెండవది, భారత్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ వెరీ డిఫికల్ట్ and precarious time. So let us all invoke the blessings of Mother and Sri Aurobindo. Let us pray for the protection to all our men and women in uniform that are fighting this battle for us, that are standing up for the Indian civilization and protecting us. Our spiritual pursuit is possible only because of the men and women who are guarding our country and our civilization. Let us invoke the power of Mother Durga, the way Sri Aurobindo has evocatively written, and let us pray for the guidance of Mother and Sri Aurobindo to all our leaders. Let us pray that they open to the divine force and the spiritual guidance that comes, so that India may emerge victorious in this battle of civilizations, No matter what form it takes today, make no mistake, the attack is an attack on Sanatana Dharma. Nothing else, nothing less, nothing more. It is an attack on Sanatana Dharma. So let us wholeheartedly pray that the divine power protects us, guides us, and leads us in this battle.
ఓం శ్రీమాత శరణం మమ. We now continue our satsang on chapter 4 in the book The Mother. The subject of this chapter is money. మనము ద మదర్ గ్రంథముని ఈ సత్సంగములలో అధ్యయనం చేస్తున్నాము. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చాము. క్రితం వారము 2 వారాల క్రితం యాక్చువల్గా టెక్నికలీ మనము ఈ అధ్యాయంలో మొదటి భాగం పూర్తి చేసుకున్నాము. ఇవాళ 2వ భాగంలోకి వస్తున్నాము. ఈ గ్రంథంలో ఈ పర్టికులర్ అధ్యాయంలో శ్రీ అరవిందులు ధనం గురించి మాట్లాడుతూ ముందు కొన్ని బ్రాడ్ గైడ్ లైన్స్ ఏమిటి అంటే, పూర్ణయోగ సాధనలో మనకి ధనము పట్ల ఎటువంటి సన్యసించే దృక్పథము లేదు. మనకి ధనము, డబ్బు శ్రీమాతకు, శ్రీమాత కార్యానికి, దైవ కార్యానికి జయించవలసింది అనేది శ్రీ అరవిందుల ఆదేశం మనకి. సో వీ డూ నాట్ రిజెక్ట్ మనీ, వీ డూ నాట్ రిఫ్యూజ్ మనీ. Sri Aurobindo says that money has to be won by all the spiritual seekers so that the money is used for spiritual causes. Let us be very clear about it. It is not something we reject, it is not something we refuse. That is the broad framework. And in this chapter, Sri Aurobindo discusses 4 aspects relating to money. 1, what is the spiritual truth of money? 2, what is the right attitude of the spiritual seeker towards the money? How to work for the divine with regard to money? And what is the ideal role of money in a divinized world? ఈ అధ్యాయంలో శ్రీ అరవిందుల వారు 4 అంశాలని స్పృశించారు. 1, డబ్బు యొక్క ఆధ్యాత్మిక సత్యము ఏమిటి? డబ్బు పట్ల ఆధ్యాత్మిక అన్వేషకుల సరైన వైఖరి ఎలా ఉండాలి? దైవిక కార్యాలకు డబ్బు అవసరమైనప్పుడు ఎలాంటి ధోరణితో ముందుకు వెళ్ళాలి? 4, రూపాంతరమైన దైవిక ప్రపంచంలో డబ్బు యొక్క పాత్ర ఏమిటి? సో దిస్ ఇస్ ద బ్రాడ్ ఫ్లో ఆఫ్ దిస్ చాప్టర్. We discussed many detailed aspects of money and wealth in the previous lecture. The last passage was Sri Aurobindo's caution to all of us. He says in the early part of the chapter that due to its long possession by Asura, money has a certain Asuric perversion stamped on it. ఎన్నో యుగాలుగా దుర్వినియోగం అవడం వల్ల డబ్బు పైన కొంత అసురిక ప్రవృత్తి కనపడుతుంది మనకి. మనుషులు డబ్బు స్పృశించినప్పుడు, డబ్బు వ్యవహారాల్లోకి దిగినప్పుడు వారిలో నిమ్న ప్రకృతి నుంచి కొంత స్వభావం బయటకు వచ్చి డబ్బు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆధ్యాత్మికత దూరం అయిపోతుంది. అటాచ్మెంట్, గ్రీడ్, ఈగో, ఆల్ దీస్ కమ్ ఇన్. అండ్ హీ ఆల్సో పాయింట్స్ అవుట్ దట్ ఇది డబ్బుకే పరిమితం కాదు. దెర్ ఆర్ 3 powers ఇన్ దిస్ వరల్డ్ ఆన్ విచ్ దెర్ ఇస్ అ స్టాంప్ ఆఫ్ అసురిక్ ప్రవృత్తి: పవర్, మనీ అండ్ సెక్స్. ఈ 3 కూడా మానవుడి నిమ్న ప్రకృతిని ఆకర్షిస్తాయి, అహంకారాన్ని ఆకర్షిస్తాయి. మానవుడు ఈ 3 ఉన్నప్పుడు, ఈ 3 అంశాలని స్పృశించినప్పుడు కొంతవరకు అతని ప్రవృత్తి అసురిక ప్రవృత్తిగా మారుతుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో పవర్, మనీ అండ్ సెక్స్. సో మనము క్రితంసారి మాట్లాడుకున్న చివరి అంశం ఏమిటంటే, the seekers or keepers of wealth are more often possessed rather than its possessors. ధనం విషయానికి వచ్చేసరికి ధనం ఎక్కడైతే ఉంటుందో, ఎవరైతే ధనం దగ్గరికి ధనాన్ని సంపాదిస్తారో, చాలాసార్లు ఇప్పుడు ఉన్న మానవ చైతన్య పరిస్థితి ఏమిటి అంటే, వారు ధనాన్ని నియంత్రించే బదులు ధనం వారిని నియంత్రిస్తుంది.
దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇట్ చేంజెస్ అవర్ నేచర్. ఇక్కడ ఆగాం మనం. సో శ్రీ అరవిందులు వారు ఏమంటారంటే, ఫర్ దిస్ రీజన్ మోస్ట్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఇన్సిస్ట్ ఆన్ కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్, detachment and renunciation of all bondage to wealth and of all personal and egoistic desire for its possession. Some even put a ban on money and riches to proclaim poverty and bareness of life as the only spiritual condition. ఈ ధనము అసురక ప్రవృత్తిని తీసుకొచ్చి మనిషిని నియంత్రించే వ్యవహారం చేస్తుంది. కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక మార్గాలు ధనాన్ని సన్యసించమని, ధనం విషయంలో అత్యంత నిర్లిప్తతో ఉండమని, అహంకారపూరితమైన ధన వ్యామోహాన్ని పూర్తిగా విస్మరించమని నిర్దేశించాయి. కొందరు డబ్బు సంపదను పూర్తిగా నిషేధించి పేదరికము సన్యాసము ఆధ్యాత్మిక అర్హతగా కూడా భావించారు. సనాతన ధర్మంలో ఇది శ్రీ అరవిందుల మార్గమే కాదు, అసలు సనాతన ధర్మంలో కూడా మనము కొన్ని సెంచురీస్ వెనక్కి వెళ్ళి అసలు 2000 AD ముందర ఇంకా వెళ్తే కనుక అసలు మన సనాతన ధర్మంలో ధనాన్ని మనము విస్మరించడము కానీ సన్యసించడము కానీ లేదు. మనం పూజించే దేవుళ్ళు వారు ఎవరు సన్యాసుల్లో చాలామంది కనపడరు. ఏదో శివుడు ఒకడు ఉన్నాడు తప్పితే కానీ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, ఎంత కళకళలాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని పూజిస్తాం మనము. అలాగే ఒక గుడి విషయానికి వచ్చేసరికి గుడి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం గుడి గురించి మాట్లాడితే అదేదో అక్కడ శ్మశానంలోనూ ఆడంబరం లేకుండానూ ఉండేది కాదు. అక్కడ నాట్యం జరిగేది, అన్ని కళలు అక్కడ జరిగేవి, గాత్రం జరిగేవి, ఎంతో కళకళలాడుతూ ఉండేవి మన మందిరాలన్నీ కూడా. సో సనాతన ధర్మంలో మనకి ఎప్పుడూ కూడా ధనాన్ని మనం విస్మరించలేదు. కాకపోతే ఆ ధనాన్ని ఏ రకంగా దైవిక కార్యాలకి వాడాలి, ఏ రకంగా ఆ ధనాన్ని తీసుకువచ్చి మనము అందరికీ మంచి చేయాలి, ఈ రకంగా ఆలోచించాము. మనకి ధనం విషయానికి వచ్చేసరికి ఒక దేవుడు కాదు, యాక్చువల్గా 2 దేవుళ్ళు ఉన్నారు మనకి. మనందరం లక్ష్మీదేవి అనుకుంటాం కానీ కుబేరుడు కూడా ఉన్నాడు మనకి. కాకపోతే అన్ని మన జీవితంలో ఉండే అన్ని విషయాలలో కూడా మనము ఒక మధ్య మార్గం అవలంబించాలి. ధనానికి పూర్తిగా ఆకర్షణ రూపంలో మనం దానికి కట్టుబడిపోకూడదు, అలా దాన్ని విస్మరించకూడదు. దాని గురించి ఇవాళ శ్రీ అరవిందో ఎక్కువ చెప్తారు మనకి. ఐశ్వర్యాన్ని తిరస్కరించి పేదరికానికి పెద్దపీట వేయటం కానీ, క్షాత్రాన్ని కానీ నిర్వీర్యము చేసే అహింసా మార్గము అనేవి సంఘంలో ఉన్న ఉత్తేజాన్ని తగ్గించి ఒక రకంగా ఈ సంఘాన్ని క్షీణింపచేస్తాయి. జ్ఞానము, ఆధ్యాత్మికత, క్షాత్రము, వ్యాపార వాణిజ్యము అన్నీ సమతుల్యతతో ఉంటేనే ఈ సంఘము నిలబడగలదు. మనకు అందుకనే 4 వర్ణాలు అని ఎందుకు చెప్పారు అంటే అన్నీ అవసరం మనకి. ఇవాళ మన దేశ పరిస్థితి కాస్త మనం నిలబడుతున్నాము అంటే ఆ క్షాత్రం ఉంది కాబట్టి నిలబడుతున్నాము. ఇంతకుముందు ఎవరికి పడితే వాడు వచ్చి మనకు జల్లలాగి వెళ్ళిపోతూ ఉండేవాడు. మనం పార్లమెంట్ అటాక్ అయినప్పుడు ఏం చేసాం? బాంబేలో 160 మందిని సంహరిస్తే ఏం చేసాం? ఏమీ చేయలేదు మనము. ఆ క్షాత్రం ఏది? అలా మనం ఉండేవాళ్ళం కాదు. అది కాదు సనాతన ధర్మం. సనాతన ధర్మం ఆల్వేస్ స్టూడ్ ఫర్ క్షాత్ర. నాలెడ్జ్ వాజ్ దేర్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, పవర్, harmony and perfection, the 4 powers of the divine. Even Sri Aurobindo says that, we see that in the 6th chapter. సనాతన ధర్మములో దేవతలు ఏ రకంగా ఎంతో వైభవంగా ఉంటారు ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. కానీ ఎన్నో చోట్ల నిరాడంబరత బీదతనంగా మారి మన సామాజిక స్పృహలోనే పేదరికము ఆధ్యాత్మికతకి సంకేతముగా ఒక సబ్కాన్షియస్ ఫీలింగ్ మొదలైంది. అక్కడ మనం పడిపోయాం. మనం కాషాయం ధరించడము, విభూతి ధరించడము, ఏది మన దగ్గర ఉండకపోవడము అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాము. కానీ శ్రీ అరవిందుల మార్గంలో, పూర్ణయోగ మార్గంలో
మనము అవలంబించిన మార్గం ఏమిటి అంటే, ఇక్కడ యు ఆర్ వెల్కమ్ టు వేర్ నైస్ క్లోత్స్. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మదర్ గురించి ఒక భక్తుడు శ్రీ అరవిందోకి రాశారు. మదరు అసలు ఇలాగా మంచి మంచి బట్టలు ఎందుకు కట్టుకుంటారు, మదరు మంచి చీర ఎందుకు వేసుకుంటారు, ఆధ్యాత్మికత అంటే అలా ఉండకూడదు కదా అని శ్రీ అరవిందుల వారికి ఎవరో ఉత్తరం రాశారు. ఆ లేఖ రాస్తే అప్పుడు శ్రీ అరవిందుల వారు అన్నారు, అదేమిటి, దైవాన్ని మనం పేదరికంలోనే చూడాలా, దైవం పేదరికానికే కట్టుబడిపోయాడా? అలా కాదు. ద వెల్త్ అండ్ మనీ ఆర్ ఎ యూనివర్సల్ ఫోర్స్. శ్రీ అరవిందో ఈ చాప్టర్ బిగినింగ్లో చెప్పారు, ఆ యూనివర్సల్ ఫోర్స్ని మనము దైవిక కార్యాలకు వాడాలి. దట్ ఈస్ హిస్ మెసేజ్. ఇక్కడ యాక్చువల్లీ నాకు ఒక బాధాకరమైన ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఏమిటంటే, నేపాల్ రాజులకు గిరి సాంప్రదాయమైన సన్యాసులు, గురువులు, వారికి గురువులు అంటే ఆ రాజగురువు అంటారు కదా, ఆ రాజగురువు నేపాల్ రాజులకి వాళ్ళ ఫ్యామిలీస్కి గురువులు ఎవరు అంటే ఈ గిరి సాంప్రదాయంలో ఉన్న సన్యాసులు. ఆ గిరి సాంప్రదాయంలో ఒక సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మహానుభావుడు. ఆయన ఆటోబయోగ్రఫీ అన్నీ చదివే అవకాశం మనందరికీ ఉంది. స్వామి రామ, వీలైతే చదవండి ఆయన గురించి. ఆయన రాసిన పుస్తకం ఏంటంటే లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ బుక్. You must definitely read it if you are interested in spiritual path. Living with the Himalayan Masters by Swami Rama. It's a very beautiful biography. ఈ అంశము ఆ పుస్తకంలో బహుశా లేదు, నేను బయట ఎక్కడో చదివాను. స్వామి రామ చాలా పిట్స్బర్గ్లో కూడా ఆశ్రమం పెట్టారు. ఇండియాలో హిమాలయన్ రీజియన్లో జాలీ గ్రాంట్ అనే ఏరియాలో అక్కడ ఆయన ఆశ్రమం ఉండేది. ఒక పెద్ద ఆసుపత్రి కట్టించారు. ఇవన్నీ సరే, ఆయన ఎప్పుడూనూ బ్రౌన్ సిల్క్ బట్టలు వేసుకుంటూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకొక ఘట్టం కూడా గుర్తొస్తుంది. అంటే ఇలా మాట్లాడుతుంటే చాలా గుర్తొస్తూ ఉంటాయి, టైం అయిపోతూ ఉంటుంది, బట్ చెప్పాలి కాబట్టి చెప్తాను. స్వామి రామ గారు చంపక్లాల్జీతో కలిశారు. చంపక్లాల్జీ హిమాలయాలు వెళ్ళినప్పుడు అక్కడ స్వామి రామ చంపక్లాల్జీ కలవడం జరిగింది. సరే, ఆయన రాజుగురు అయినప్పుడు ఆయన ఇలాగా కఠ్మండు వెళ్ళారు. అక్కడ రాజు రాణి వీళ్ళంతా ఉండగా అన్ఫార్చునేట్గా మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే తలరాత సరిగ్గా లేనప్పుడు ఇలాంటి విషయాలు అవుతూ ఉంటాయి. మరి ఆ మహారాణికి ఎవరు చెప్పారు, మహారాణో లేకపోతే ప్రిన్సెస్, మోస్ట్ లైక్లీ మహారాణి గారే నాకు గుర్తున్నంత వరకు, ఆవిడ కొద్దిగా అపశృతి పలికి పబ్లిక్గా ఈ గురువు గారిని ఒక రకంగా ఇన్సల్ట్ చేశారు. ఆవిడ ఏ రకంగా ఇన్సల్ట్ చేశారంటే, గురువులంటే పేదరికంలోనూ కాషాయం కట్టుకుని నిరాడంబరంగానూ ఉండాలి, కానీ ఇలా సిల్కులు వేసుకుంటూ తిరుగుతారా అనేటట్టు కొద్దిగా గురువు గారిని కించపరిచారు. మరి ఎంతవరకు ఆవిడ వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఆ రోజు స్వామి రామ ఒక మాట అన్నారు. గిరి సాంప్రదాయ గురువులు ఎవరైతే ఉన్నారో వారి పరిరక్షణను నేపాల్ రాజుల నుంచి ఇంక తొలగిస్తున్నారు అని చెప్పేశారు. ఎంత భయంకరంగా చూడండి. ఆయన శాపంగా చెప్పలేదు, కానీ అది అతిపెద్ద శాపము. ఇవాల్టి నుంచి ఈ గిరి సాంప్రదాయ గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాజుల నుంచి వారి పరిరక్షణను తొలగిస్తున్నారు అని చెప్పారు. మరి స్వామి రామ స్వర్గస్థము ఎప్పుడయ్యారంటే సుమారు 1990s, లేట్ 1990sలో అయ్యారు. ఆ తర్వాత మీరు కనుక నేపాల్ హిస్టరీ చదివితే అక్కడ ఏమైంది, అక్కడ జరిగిన ఎయిదర్ ఆ రాజ కుటుంబంలో కుట్ర కానీ బయట వాళ్ళ కుట్ర కానీ ఆ రాజవంశాన్ని మొత్తము కాల్చేసడం జరిగింది. ఆ రాజు, ఆ రాణి, వాళ్ళ కొడుకు అందరినీ కాల్చేయడం జరిగింది. అది ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఆ రాజు యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన రాజుగా అయ్యారన్నమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టచింగ్ దీస్ ఆస్పెక్ట్స్ when it comes to spirituality. And anyway, it is a very sad story, but also it is a reminder that spirituality and wealth can go together, and there is no need to look down upon somebody if he chooses
టు బీ వెల్ ఆఫ్. ఇప్పటికీ కూడా దెర్ ఇస్ అ వెరీ సాడ్ ట్రైట్ అమాంగ్ మెనీ, particularly those who are on the borderline of belief systems. They criticize teachers. Oh, he drives a big car. Oh, he has 10 cars. Oh, he has a Rolex watch. Oh, there's nothing wrong. Absolutely nothing wrong. If somebody gives me a Rolex watch, I will wear it for 1 week, and of course I will then sell it and bring the money and keep it to the mother, because I don't need a Rolex watch, but I will still wear it for a week. I'm very clear about it. So there is nothing wrong in wearing good clothes. There is completely, చందన చర్చిత నీల కళేబర పీత వసనవన మాలి అని చెప్పేసి ఎంత బ్యూటిఫుల్గా రాశారు. అవన్నీ కూడా మన సాంప్రదాయంలో we accept all of that. So I will jump a little bit ahead. Sri Aurobindo అంటే rejecting money in a spiritual path, he says, it is an error. It leaves the power, the money power, in the hands of the hostile forces to reconquer it for the divine to whom it belongs, and to use it divinely for the divine life is the supramental way for the sadhaka. త్యజించడము అనే ఆలోచన పెట్టుకోకండి. ఇలాంటి ఆలోచనలో ఒక పెద్ద లోపము ఉన్నది. ఇది ధనశక్తిని నిమ్న చైతన్యము కలిగిన లౌకిక దృష్టి కలిగిన వారి చేతుల్లో ఈ శక్తిని వదిలివేస్తుంది. ధనాన్ని తిరిగి జయించి దానిని దైవిక జీవితానికి దైవికంగా ఉపయోగించడము సాధకునకు అత్యున్నత మార్గము. నిజం చెప్పాలంటే ఎందరో ఆధ్యాత్మిక మార్గానికి, ఆశ్రమాలకి కూడా ఇప్పటికీ ధనవంతులు చాలా చాలా సహాయం చేస్తున్నారు. శ్రీ అరవిందుల ఆశ్రమం టైంలో ధనాన్ని మదర్ కోసం తీసుకురావడం టైంలో మన శ్రీ అరబిందో సొసైటీ చైర్మన్ గారు శ్రీ నవజాత గారు ఒకసారి ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా గోపాల్ భట్టాచార్జీ ఇప్పుడున్నారు ఆయన మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ఆయన అప్పటికి 25-30 ఏళ్ల యువకుడు. నవజాత గారు బహుశా 50 ఏళ్ల పైన ఉంటాయి అప్పటికి. ఆయన ఒకసారి కలకటా వెళ్తే అక్కడ ఎవరితో భక్తుల వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉంటే, అంతా మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఆ సేఠ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, మీరు నాతో రండి అన్నారు. అంటే అప్పుడు నవజాత గారు ఆయనతో లోపలికి వెళ్ళారు. ఆయనతో పాటు గోపాల్ భట్టాచార్జీ కూడా లోపలికి వెళ్ళారు. ఇది గోపాల్ గారు స్వయంగా చెప్పారు మాకు. వెళ్తే అప్పుడు ఆయన కొద్దిగా హెసిటేట్ చేశాడు. ఎవడో ఈ కుర్రాడు వస్తున్నాడు ఏమిటి, లేదు ఇతను మనవాడే, లోపలికి తీసుకువెళ్తే అక్కడ ఆయన తిజోరీ ఓపెన్ చేశారు. తిజోరీ ఇది ఎప్పటి మాట అంటే బహుశా 60లో జరిగిన విషయం అయి ఉంటుంది, లేకపోతే 70లో జరిగిన విషయం అయి ఉంటుంది. ఆయన తిజోరీ ఓపెన్ చేస్తే అక్కడ కట్టల డబ్బు, తర్వాత బంగారము, జ్యువెలరీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటే ఆయన, ఆ సేఠ్ గారు అన్నారు, ఇదంతా శ్రీమాత కోసము అన్నారు. చూడండి, ప్రాక్టికలీ అది ఆయన వ్యక్తిగత ఆస్తి, అదంతా కూడా ఇదంతా శ్రీమాత కోసమేనండి. అంటే అప్పుడు మన నవజాత గారు అన్నారు, అప్పటిదాకా మిమ్మల్ని మదర్ దీన్ని కాపలా ఉంచింది అనుకోండి, అవసరమైనప్పుడు నేనే అడుగుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఈ రకంగా ఎందరో ధనవంతులు మనకి సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నో చోట్ల ఎందరో మంది ధనవంతులు వారి జీవితంలో ఖర్చు పెట్టడానికి కోట్లు వాడినప్పటికీ కూడా ఇలాంటి ఆశ్రమాలకి, ధర్మకార్యాలకి డబ్బులు ఇవ్వమంటే 10,000 ఇస్తారు. ఇది నేను వ్యక్తిగతంగానూ చూశాను, ఎందరో మీకు అనుభవం ఉన్న వాళ్ళకు కూడా మీకు తెలుసు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి నేను విజయభాయ్ గారిని అడిగాను హైదరాబాద్ వచ్చినప్పుడు, ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కోసం మనం ధనసేకరణ మొదలుపెట్టినప్పుడు నేను అన్నాను, ఏంటి విజయభాయ్ ఈ విచిత్రము, భక్తులైన వారు, ఎన్నో దశాబ్దాలుగా భక్తులుగా ఉన్నవారు, వారి పిల్లలకు మదర్ శ్రీ అరబిందో పేరు పెట్టినవారు, వ్యక్తిగత ఆస్తులు కోట్లు గడించిన వారు హైదరాబాద్లో ఉన్నారు. మేము వారిని ఇక్కడ, అంటే నేను వ్యక్తిగతంగా నేను కానీ ప్రేమచంద్ర అంకుల్ కానీ మేము ఎవరి ఇండ్లకి వెళ్ళి అడగమో, అది దానికి వేరే కారణాలు ఉన్నాయి, కానీ నోటీసులు పెడతాము. బహుశా ఈ ఆశ్రమంతో సంబంధం ఉన్నవాళ్ళు ఎవరికీ కూడా ఇక్కడ డబ్బు అవసరం ఉంది అనే విషయం మేము అందరికీ తెలిసేటట్టే చెప్పాం, గత 5-6 ఏళ్ళగా చెప్తూనే ఉన్నాం.
ఏంటి విజయభాయ్ విచిత్రము, ఇంత ఆస్తులు ఉన్న వాళ్ళు ఇవ్వలేదు అంటే, వాళ్ళకి ఇంకా ఇచ్చే అదృష్టము దైవము కల్పించలేదు అన్నారు. చూడండి ఎంత గాఢమైన మాట. దైవము వారికి ఇచ్చే అదృష్టాన్ని ఇంకా కల్పించలేదు అని చెప్పారు. దైవ కృప ఇంకా రాలేదు వాళ్ళకి. ఇది చాలా ముఖ్యమైన, అంటే ఇవి పుస్తకాల్లో మనకు కనపడు. నాకు ఆయనకి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది, ఆ ట్యాంక్ బండ్ రోడ్లో వెళ్తూ నేను అడిగాను ఆయన్ని, ఏంటి విచిత్రం విజయభాయ్ అంటే వాళ్ళకి భక్తి లేదా అంటే భక్తి చాలా ఉంది, మళ్ళీ ఫ్యామిలీ అంతా డివోటీస్, కొంతమంది పిల్లలు ఆశ్రమంలో ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఇంకా వాళ్ళకి ఆ కదలిక మనసులో కలగలేదు అంటే మదర్ ఇంకా వాళ్ళకి ఆ గేట్ ఓపెన్ చేయలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. మరి మనం ఈ అంశం వచ్చింది కాబట్టి ఎలా మనం మదర్కి డబ్బులు ఇవ్వాలి అనే అంశాన్ని మనం స్పృశించాలి. నేను నేర్చుకున్నాను ఒక విషయము ఇక్కడ మిగతా సాధకుల్ని చూసి. ఒక అబ్బాయి నెలకి 251 రూపాయలు ఆశ్రమానికి వచ్చేటట్టు ఆల్రెడీ అతని బ్యాంక్లో స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఆ ఆన్లైన్ సెట్టింగ్ చేసేసాడు. అతని జీతం పడంగానే 251 రూపాయలు ఇక్కడికి వచ్చేస్తుంది. చిన్న ఉద్యోగం చేసుకునే కుర్రాడు, కానీ మదర్కి ఇవ్వాలి. ఇంకొక అబ్బాయి పూనాలో ఉంటాడు. నేను శ్రీ అరవిందుల మీద చిత్రము యానిమేషన్ ఫిల్మ్ చేసినప్పుడు నేను ఆ టీంలో ఉంటే, అతను ఆ టీం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ వెబ్సైట్లో ఎంత వచ్చింది, ఇంకా ఎంత కావాలి, ఈ నెల ఎంత వచ్చింది, అన్ని వివరాలు పెట్టేవారు. అతను దాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే కొద్దిగా తక్కువ ధనం వచ్చిందనిపిస్తుందో అప్పుడు అతను ఇమీడియట్గా చేసేవాడు. 1000 రూపాయలు, 1100, 1200. Whenever there was a little dip in the offerings that are coming to the ashram, this boy who didn't have a very big earning, he would immediately go and offer some money to the mother because he wanted to ensure that something was given to the mother. This has an occult truth behind it. When you make a passage of wealth from you to the mother on a regular basis, automatically you're opening to the divine grace. How much you give is secondary, whether you give is primary. Some people think, oh, if I get this, I will give. I have a friend who came and told me once, he was very strange stories are coming to my mind. Though there is a lot of material to cover today. I had a friend of mine, Telugu person, whose father was a very, very deep devotee of mother and Sri Aurobindo. I mean, his father may have even seen Sri Aurobindo. And Alaga, when his father, I saw him in his 70s in the US, his age was 70s. When I saw him in the US, the minute he would stand in front of the photos of mother and Sri Aurobindo, he would get overwhelmed by the emotion. And ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి మదర్ శ్రీ అరబిందో ఫోటోల ముందు నుంచుంటే. అలాంటి అతని ఆయన కొడుకు ఇక్కడికి వచ్చి నాతో అన్నాడు అనమాట, నేను ఇండియా వచ్చాను, ఈ 4-5 నెలల్లో కొద్దిగా మాకు బంజారా హిల్స్లో ఆస్తి ఉంది, అది అమ్మేస్తాను, అది అమ్మేసిన వెంటనే నేను మదర్కి పెద్ద ఎత్తున ఆఫరింగ్ ఇస్తాను, ఇవన్నీ చెప్పాడండి. విత్ ఇన్ 1 month he died. Can you imagine? He just died. Completely shocking to me. Only in his 50s. Ashok bhai అంటూ ఉండేవాడిని. His son called to inform me. When he called, I asked him, did your grandfather pass away? He said, no, my father passed away. So when that idea comes to give to the mother, the best thing to do is first give whatever you can. మనకు ఆ దృక్పథం రాగానే నేను ఎంత ఇవ్వగలనో ఇచ్చేయడం బెటర్. తర్వాత వస్తుంది రాదు అదంతా దైవ కృప పనిచేయడానికి. దీస్ ఆర్ a few hints అనమాట. ఫస్ట్ when I saw these boys giving regularly, I then went and put in my bank account every month, give something to the mother. Every month, automatically, my intervention is not required. I put it up 2 years, every month, whatever the bank permits. Every month, 1,000, 2,000, 500, 100, doesn't matter. But keep that occult channel of giving to the mother open. This is something I learned. Another way of looking at it also is slightly different. When we have an income, we make a decision. Every year 5% I'll give to the mother. Every year 10% I give to the mother. Doesn't matter, pick some number. When do you give? In 31st March, when you finish your taxes, see what is your income, chup chap transfer to the mother. Because we all file income taxes. We don't have to do complicated calculations. Already your auditor is telling you this much you have made. Okay, that much, 5%, 2%, 1%, 10%,
pick some number, make it a lifelong habit. Just as the minute you pay your income tax, pay something to the mother. Just offer it with your eyes closed. Okay? And then, of course, you are all aware, in our path, మనము ఏ గోడ మీద పేరు రాయమో, ఏ గ్రానైట్ రాయమో, ఏ ఫ్యాన్ మీద పేరు రాయమో, ఏ లైట్ మీద పేరు రాయమో, we don't record anybody's name anywhere, and many people prefer that, and they have stopped giving because మనం ఎక్కడ రాయట్లేదు, మనం డబ్బులు ఇవ్వట్లేదు కొంతమంది. బట్ మనం ఏం చేయలేము. కోట్లు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇక్కడ లేదే, అసలు ఈ భవనాన్ని నిర్మించిన వాళ్ళ ఫోటో ఎక్కడా లేదే, మనం ఎవరమండి? Who are we? Do we deserve? The only person who should know is the Divine Mother. And remember one thing, the mother said this, which is a very insight. This is a tremendous insight I got while I was reading Mother and Sri Aurobindo. Once there was a small program in the ashram. So for every program you need 4 or 5 volunteers, 10 volunteers, and they work very hard to make that program happen. That program happened, everything went well, mother was happy, children were happy. Then the person who organized the program, he wrote to the mother, "Mother, these boys and girls worked very hard for days to make this program a success. I would like to host a small tea for them. Tea, biscuits, some sweets, some mixtures, and something. You know what mother wrote back? She said, "What you give will replace my grace. What you give will replace my grace." మనము దైవిక కార్యాల్లో సహకరించిన వారికి ఎప్పుడైతే మనము పిలిచి భౌతిక రూపంలో వారికి ఏదన్నా వారు చేసిన పనికి ప్రత్యుత్తరంగా మనం ఏదన్నా భౌతికంగా ఇస్తే అది దైవ కృపను పూర్తిగా రిప్లేస్ చేస్తుంది. దాని బదులు మీరు ఇది ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరినన్నా పిలిచి శాలువా కప్పాలా, మనం ఎవరినన్నా పిలిచి పూలు ఇవ్వాలా, మనం ఎవరినన్నా పిలిచి గిఫ్ట్లు ఇవ్వాలా? ఎందుకంటే ఇవి కొద్దిగా చాలా విచిత్రంగా ఉంటాయి మనకి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎవరో డబ్బులు ఇస్తారు, వాళ్ళని స్టేజ్ మీదకి పిలవాలండి, వాళ్ళకి శాలువా కప్పాలండి అంటారు. నేను అగ్రీ చేయడానికి మనసొప్పదు, నిరాకరించడానికి కూడా మనసొప్పదు. చైర్మన్ గారు నిరాకరించారంటే బాధపడతారు. కానీ దీని వెనక ఒక సూక్ష్మమైన ఆధ్యాత్మిక సత్యము ఉన్నది. ఏమిటంటే ఎవరైతే దైవ కార్యంలో హెల్ప్ చేస్తారో వారు గోడ మీద పేరు రాయించుకుంటే వాడికి ఆ భగవత్ కృప మాయమైపోతుంది. వాడు ఫ్యాన్ మీద పేరు రాయించుకుంటే భగవంతుడు అంటాడు, "ఓకే నాన్న, నీకేం కావాలి? నీ పేరు ప్రఖ్యాతులు కావాలి కదా, నీ పేరు ప్రఖ్యాతులు నీకు ఇస్తున్నాను, నా కృప అడగద్దు." ఎంత పొరపాటండి, ఎంత పెద్ద పొరపాటండి ఇది. సో ఇవన్నీ మనము, when we come to Mother and Sri Aurobindo, you learn that when you offer to the mother, you offer and forget. You don't expect anything in return. Next time the other person may not even smile. "Are, he didn't even smile at me, I gave 2,000 rupees last time." Doesn't matter. You offered it to the divine, only the divine will remember. If you remember, the divine need not remember. Mother said this also. నువ్వు ఎంత ఇచ్చావో నువ్వు గుర్తుపెట్టుకుంటే దైవం నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. So anyway, I will now continue with what we are talking about regarding the relationship with the mother. You must neither turn with an ascetic shrinking from the money power, the means it gives and the objects it brings, nor cherish a rajasic attachment to them or a spirit of enslaving self-indulgence in their gratification. మనీ పవర్, ధనబలము, ధనబలం వలను, ధనం వల్ల మనకు కలిగే అవకాశములను, ఈ ధనము తెచ్చే వస్తువులను మీరు తిరస్కరించకూడదు. అలా అని వాటి పట్ల రాజసిక అనుబంధాన్ని పెంచుకోకూడదు. ఆ భోగాలకు బానిసలు కాకూడదు. భగవద్గీతలో ఉంది కదా, యుక్తాహార విహారస్య, a balanced path, a middle path, a certain moderation, not too much, not too little. Buddha also says, no, the middle path. ఒకప్పుడు
చాలా చాలా సంవత్సరాలు ప్రతి 5 ఏళ్లకి ఆశ్రమంలో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా ఉంటూ ఉండేది. ఆశ్రమం నడిపేటప్పుడు వందల మంది డివోటీస్, ఆదాయం లేదు, చాలా కష్టం. దాంట్లో మళ్ళీ వరల్డ్ వార్స్, very difficult. When it came to financial situations, every few years ashram would go through a crisis. There were times when mother sold the gold jewelry belonging to her grandmother. It was sold in pieces. Mother's saris, the saris that were given to the mother embroidered by sadhikas, దొంతరులో పెట్టి అమ్మేసిన పరిస్థితి ఉంది. ఏడ్చేసేవారు కొంతమంది, వసదపోయిన వాళ్ళు అందరూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకునేవారు, ఏంటి పరిస్థితి అని. ఒక లెవెల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మదర్. ఇన్ఫ్యాక్ట్ శ్యామకుమారి గారివి నారదుతో టాక్స్ ఉన్నాయి. శ్యామకుమారి గారివి నారదుతో టాక్స్ ఉన్నాయి, మీరు అవి వినండి. 4, 5 మేబీ ఇంకా ఎక్కువే ఉన్నాయి. చివరి వాటిల్లో 6వ దాంట్లోనో 5వ దాంట్లోనో ఆవిడ చెప్తారు how difficult it was for ashram in those days. Shyamkumariji narrates from other sadhaks' experiences, and she tells us how painful it was for the devotees in the ashram. Even today, I must tell you, the income of any of our ashrams or centers across the country is very, very meager. Very, very meager. All of us run in very, very tight ships. Very few places have surplus. Most of us run very tight ships. సో శ్రీ అరవిందుల వారి గైడెన్స్ ఇక్కడ ఇంకా ఏంటంటే, all wealth belongs to the divine. We have seen this. In your personal use of money, let me make sure I'm not skipping any passages. Just give me a minute. All wealth belongs to the divine, and those who hold it are trustees and not possessors. It is with them today. Tomorrow it may be elsewhere. All depends on the way they discharge their trust while it is with them, in what spirit, with what consciousness in their use of it, to what purpose. సంపద అంతా దైవానికి చెందినది. ఎవరి వద్ద ఉందో వారు ధర్మకర్తలుగా మాత్రమే భావించాలి, యజమానులు కాదు వారు. అది నేడు వారి వద్ద ఉంది, రేపు ఇంకొకరి వద్ద ఉండవచ్చు. అది వారి వద్ద ఉన్నప్పుడు ఏ విశ్వాసంతో, ఏ స్ఫూర్తితో, ఏ స్పృహతో దానిని ఏ ప్రయోజనం కోసం వాడతారో దానిపై అన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మనందరికీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఈ అంశము నిజంగా భగవత్కృప ఉంటే కానీ మనకి భావన రాకపోవచ్చు. ఎందుకంటే మనం అందరం కష్టపడతాము, అందరం కష్టపడి సంపాదిస్తాము, రేపటికి అవసరమైన ధనం నిలవేసుకుంటాము, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఆ నా అనే భావన ధనంతో చాలా స్ట్రాంగ్గా ముడిపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ అటాచ్మెంట్ టు వెల్త్ ఈజ్ ఆల్సో అన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో. Because after all, what are you attached to? Wealth. Who is attached to it? I. Simple. So, both attachment to wealth as well as the ego aspect of it, one has to carefully understand when one is thinking of wealth.
ఎంపీ పండిట్ గారు ఒక మాట అంటారు, డూ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్, డూ యూ హ్యావ్ ద రైట్ స్పిరిచువల్ యాటిట్యూడ్ అంటే ఎంపీ పండిట్ గారు he gives a very specific example. There is one simple test whether you fulfill these conditions or whether you are deceiving yourself, and that is when money is asked of you for the right purpose and it is to be given, you give without feeling a wrench. You give it without feeling that you are parting with something. Similarly, when money comes in, there is no vital elation. అంటే ఈ వ్యవహారంలో మీకు సరైన భావన ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి ఆయన 2 విషయాలు చెప్తారు. మొదటి విషయము, ఎవరైనా సరైన ప్రయోజనం కోసం మీ నుండి డబ్బు అడిగినప్పుడు, అది ఇవ్వవలసి వచ్చినప్పుడు మీరు దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతున్నారా లేదా. అలాగే రెండవది, మీకు డబ్బు వచ్చినప్పుడు రాజసిక ఉల్లాసంతో కాకుండా దానిని మీరు పవిత్ర భావనతో స్వీకరించగలుగుతున్నారా లేదా. అది దైవిక ఉపయోగం కోసం వచ్చిందని మీరు ప్రస్తుతానికి ఆ ధనానికి ధర్మాధికారి మాత్రమే అని భావించగలుగుతున్నారా లేదా. ఇది ఆల్మోస్ట్ చాలా మందిలో మనం లేదనే నిజంగా చెప్పుకోవాలి. మనకి when there is a wealth that is coming in, we feel that sense of vital elation somewhere when you make an unexpected profit, you feel that sense. Similarly, when there is a loss or when somebody asks for the right cause, are you able to do it? One of the lessons or one of the tricks, or not a trick, but one of the attitudes we can take is, when the cause is right, let me give something. Whether I give 100 rupees or whether I give 1,00,000 rupees, that variation you can keep in your mind depending on what is possible. But when the right opportunity arises, give something. See, so many people ask for Mother and Sri Aurobindo in our path. Somebody asks for a center to be created, somebody asks for a movie to be created, somebody asks for children's camp to be created, youth camp, something. Put something of yours in it. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఏదో అదొక అవకాశంగా భావించి ఎంతో కొంత ఆహుతి మన చేతిలోంచి అక్కడ పడేటట్టు చూసుకుంటే కొంతవరకు మనం ముందుకు వెళ్తున్నట్టు భావించవచ్చు. శ్రీమాత ధనం గురించి, మిగతా వాటి గురించి కూడా ఆవిడ ఒక మాట అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి దాని సరైన స్థానము, సరైన ప్రయోజనము, సరైన ఉపయోగము ఉంటాయి. ఆ వస్తువుని దుర్వినియోగము చేస్తే అది గందరగోళం సృష్టిస్తుంది. ప్రతి వస్తువు దాని స్థానంలో సమతుల్యతతో ఉంటే ప్రపంచంలో దుఃఖం, బాధ ఉండవు. Each thing in this world has its place, its work, a real use. And if used for something else, it creates disorder, confusion and chaos. Everything has a right place. Are we able to find that right place for money in our life? It is, in fact, this money and the way we deal with money is a very important part of integral yoga sadhana. This is not just nice attitude for money. No, it is actually integral yoga sadhana. This is Purna yoga sadhana. If something is pulling inside, know that it is an attachment. If something is spending too much where you need to because of the pride of it or the show of it, sometimes it happens. Then also it is a problem. All these are the very peculiar part of Purna yoga sadhana is, like somebody says, when somebody asked, one visitor to the ashram asked, are people doing yoga here? Yes, but I don't see anybody doing yoga here. You don't see anybody doing yoga here. That also is true. You don't see anybody in Raja yoga or any kind of Hatha yoga postures. But everybody is doing yoga. What is that yoga? This is that yoga, that psychological adjustment, that magnified view of your own psychology, understanding the movements, understanding that small behavior that just comes out unexpectedly, catching it.
అనుకోని పరిస్థితులలో మనలోంచి ఒక భావన బయటికి వస్తే దాన్ని పట్టుకోగలగాలి. పట్టుకుని ఆ భావాన్ని మనము మదర్‌కి అర్పించగలగాలి. అక్కడ ఉన్నత చైతన్యాన్ని స్థాపించగలగాలి. ఇది మన పూర్ణ యోగం. ఎవ్వరికీ కనపడదు. మనం కాఫీ తాగుతున్నట్టే ఉంటాం, కానీ అది పట్టుకుంటాం. In your personal use of money, look on all you have or get or bring as the mother's. Make no demand, but accept what you receive from her and use it for the purposes for which it is given to you. Be entirely selfless, entirely scrupulous, exact, careful in detail, a good trustee. Always consider that it is her possessions and not your own that you are handling. వ్యక్తిగతంగా మీరు డబ్బును ఉపయోగించేటప్పుడు మీ దగ్గర ధనాన్ని శ్రీమాతదిగా భావించండి. అది సరైన లక్ష్యమునకు వినియోగించండి. పూర్తిగా నిస్వార్థంగా, నిష్కపటంగా, వివరాలతో జాగ్రత్తగా ఉంటూ మంచి ట్రస్టీగా వ్యవహరించండి. ఎల్లప్పుడూ మీరు వినియోగించేది ఆమె సంపత్తి అని, అది ఆమె సొంతమని భావించండి. మీ సొంతముగా భావించవలదు. ఇక్కడ శ్రద్ధాలు గారు ఆయన వీడియోలో ఒక మాట చెప్పారు, ఈ మధ్య నేను వింటూ ఉంటే. He says there are two aspects of money: money coming in and money going out. When money is going out for the right cause, be very liberal. Be very liberal, he says. Money enjoys that. When money is coming in, be very careful in the accounting. Make sure that everything that is supposed to come is come for the mark. Don't round off to the nearest 1,000. Everything has to be accounted properly. We have our treasurer Gunagaru here. Every month she sits. How much has been spent? How much has come? What is the thing? She goes into all the details with our manager Jagan Garu and Archana Garu. Three of them sit and they do detailed accounting. So it appears these are occult ways of gathering money power. And when you give liberally. Once one sadhak came in difficulty to MP Panditji, and MP Panditji gave some guidance and he needed money. Panditji asked, how much do you need? 5 lakhs. Panditji said, there is a cover in that room. Please go and see how much is there in it and you take it. There was 5 lakhs exactly in that cover. For an ashram sadhak to give 5 lakhs to a businessman who was in difficulty because he was a devotee of the mother, it is not unbelievable. Unbelievable. But that is the use of money for the divine work. He never thought it belonged to me. It is coming and going. It is a universal force that is flowing through me at that moment. That is what he must have thought. So these are the things we need to take acute care of. డబ్బు కోసము దురాశ ఒకరి చైతన్యాన్ని, స్వభావాన్ని సంకుచితం చేస్తుంది. అంటే ఇట్ షrinks. The greed for money is the surest way to decrease one's consciousness and narrow one's nature. I'm just reading out 2-3 sentences. I won't elaborate on it because you know what it is. Never mix in your thought spiritual power and money, because it leads straight to a catastrophe. ఆధ్యాత్మిక శక్తిని ఎప్పుడూ పొరపాటును కూడా డబ్బుతో ముడిపెట్టవద్దు. అది నేరుగా ఒక నరకానికి దారి తీస్తుంది. అంత స్ట్రాంగ్ వర్డ్ వాడారో చూడండి మదర్ ఇక్కడ. Catastrophe, disaster. He says never mix spiritual power and money. See what, this is a very important point, because there are many semi-evolved people around us in Indian society who have developed some siddhis. But because they have developed that siddhis, they use those siddhis to earn a living. They use those siddhis of granting people small wishes to gain wealth. Mother is cautioning here, it leads straight away to a catastrophe. There are
episodes. There was a saint who passed away few years ago called Didima, who was a disciple of Gopinath Kavirajji in Benares, who in turn was a disciple of Vishuddhananda Maharaj. So Gopinath Kavirajji himself, even though he was a saint and a siddha, he worked in a college as a principal, if I remember correctly. And when Didima came to him as a sadhak, as a sadhika, and she was obviously a very advanced soul, she said, I want to devote my life to sadhana, this and that. He said, nothing doing, go take a job. Nothing doing, go work. There are enough people who are begging around for money. No, you are not going to be one of them. So she worked as a lecturer and a head of the department. And she was a very advanced spiritual soul. Forget about sadhika. She was a fully realized soul who was capable of giving siddhis to other people. ఆవిడ అంత గొప్ప ఆవిడకి ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ దేశంలో చాలామంది సన్యాసులు డబ్బుల కోసం అడిగేవాళ్ళు ఉన్నారు, నువ్వు అలాంటి దానివి కాదు, నువ్వు ఎంత గొప్పదానివైనా సరే వీళ్ళు ఉద్యోగం చేయని చెప్పారు. ఆయన ఉద్యోగం చేశారు, ఆవిడ చేత ఉద్యోగం చేయించారు. సో అలాగా డోంట్ రిలై ఆన్ యువర్ స్పిరిచువల్ పవర్స్ ఫర్ మనీ. దెన్ Sri Aurobindo goes on to elaborate, when you get money for the mother, like I told you, there were episodes where there were sadhaks around the country, even during Sri Aurobindo's time, not sadhaks, maybe I should say devotees, who were raising money for Sri Aurobindo and mother and sending it to Pondicherry. And many of them were doing a great job. It is not that they were not. Many of them were collecting money and sending it to Pondicherry. But there were one or two mischievous fellows who were raising a lot of money and then running their life with it and sending a little bit back to Pondicherry. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, చాలామంది అక్కడ పోగు చేసిన ధనాన్ని పాండిచేరి పంపించేవాళ్ళు, కానీ ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు వాళ్ళ ధనాన్ని పోగు చేసి కొద్దిగా వాళ్ళ ఏదో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వాళ్ళు కొద్దిగా తినే వాళ్ళ జీవితం గడవడానికి అవసరమైంది దాంట్లో తీసుకునేవారు. అప్పుడు శ్రీ అరవిందుల వారు ఇక్కడ రాస్తున్నారు, వాట్ యు రిసీవ్ ఫర్ ద మదర్ లే రిలీజియస్లీ బిఫోర్ హర్, turn nothing to your own or anybody else's purpose. మీరు శ్రీమాత కొరకు డబ్బు అడిగినప్పుడు ఆమెకు చెందిన దానిలో చాలా తక్కువ భాగాన్ని, దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్, బట్ బేసికలీ అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆవిడ గురించి ఏదన్నా నువ్వు డబ్బు సేకరిస్తే నయా పైసాతో సహా ఆవిడకే ఇచ్చేసేయి, రూపాయి కూడా పావలా కూడా మనకి చెందింది అనుకోవద్దు. అలాగే దెన్ హీ సేస్, do not look up to men because of their riches or allow yourself to be impressed by the show or the power or the influence. ఎవరైనా పెద్దవారి దగ్గరికి గొప్పవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఉన్న ధనంతోనూ వారికి ఉన్న ఆడంబరంతోనూ నువ్వు అనవసరంగా అది నీ మీద ముద్ర వేయకుండా నువ్వు దాని గురించి భయపడి కానీ నువ్వు తక్కువవాడివని కానీ భావించొద్దు. వారు గొప్పవారిని వారి వైపు చూడద్దు. When you ask for the mother, you must feel that it is she who is demanding through you very little of what belongs to her, and the man from whom you ask will be judged by his response. మీరు శ్రీమాత కొరకు డబ్బు అడిగినప్పుడు ఆమెకు చెందిన ధనంలో చాలా తక్కువ భాగాన్ని మీ ద్వారా ఆమె అడుగుతోంది అని మీరు భావించాలి. మీరు ఎవరి నుండి అయితే అడిగారో అతని ప్రతిస్పందన మీద మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, వెన్ యూ ఆస్క్ ఫర్ ద మదర్, యూ మస్ట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ షీ హూ ఈస్ డిమాండింగ్ త్రూ యూ ఎ వెరీ లిటిల్ ఆఫ్ వాట్ బిలాంగ్స్ టు హర్. మన గొడవ ఎక్కడొస్తుందంటే, చాలా మటుకు వి ఇండివిజువలైజ్ ద ఇష్యూ. ఐ యామ్ ఆస్కింగ్ హిమ్, సో ఐ యామ్ అన్ ఇండివిజువల్, హీ ఈజ్ అన్ ఇండివిజువల్. వి ఫర్గెట్ ద యూనివర్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెల్త్. Money is flowing just like water is flowing, just like air is flowing. It neither belongs to him nor it belongs to me. At this moment, mother found it convenient to ask for a little bit. Through me to him. No personalities are involved. It's impersonal. When I ask, I am asking for the divine. It is the divine who is asking through me. నా ద్వారా ఆవిడ అడుగుతుంది. ఒకసారి నవజాత గారు ఇలాగే బాంబేలో మదర్ కోసం డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంతా మాట్లాడి చెప్పేదంతా చెప్పి, నేను ఇలాగా మీ దగ్గర నుంచి మా ఆశ్రమానికి కొద్దిగా ధనం అడగడానికి వచ్చాను అని చెప్పారు.
He told him, I've come to you to ask money for the ashram. దెన్ ఆ కాన్వర్జేషన్లో నవజాత గారిని అతను అడిగారో ఆయన చెప్పారు, ఇదిగో బాంబేలో వీరంతా ఇప్పటిదాకా మనకి సహకారం చేశారు, ఆల్ దీస్ బిజినెస్ మెన్ హ్యావ్ సపోర్టెడ్ అస్ సో ఫార్ అంటే ఆయన మిత్రపోయాడు. He said, these are among the wealthiest people of Bombay. If they have given money, why did you come to me? ఇప్పుడు మీరు చెప్పే పేర్లలో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే నవజాత గారు ఒక మాట అన్నారు, ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ. నేను నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చాను. దైవ కార్యాలలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. When you are asking somebody, you are giving them an opportunity to participate in the divine work. The grace of the Divine Mother is going to help him in some way or the other. So, మనకి ఎప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది ఎవరినన్నా డబ్బు అడగాలంటే, మనకి ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది డబ్బు అడగాలంటే, అది కూడా మనం అధిగమించాలి. We have to grow out of it. Because somewhere that is showing an inferiority complex, somewhere that is showing ego, somewhere that is showing the feeling that I am asking instead of mother is asking through me. See how many layers of complexities are built into us. Asalu integral yoga is a yoga of integral psychology. Every layer, just this money aspect you take, 20 complexities will come out of the body. ఈ ఒక్క మనీ డబ్బు విషయం చూసుకుంటే 20 విషయాలు బయటకు వస్తాయి మనలోంచి. ఇక్కడో ప్రాబ్లం, అక్కడో ప్రాబ్లం, ఇదో ప్రాబ్లం, ఈగో, ఆస్కింగ్, హెజిటేషన్, ఇంప్రెషన్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అవుట్. If you are free from the money taint, but without any ascetic withdrawal, you will have greater power to command the money force for the divine work. Equality of mind, absence of demand, and the full dedication of all you possess and receive, and all your power of acquisition to the divine Shakti and her work are the signs of this freedom. Any perturbation of the mind with regard to money and its use, any claim, any grudging is a sure index of some imperfection or bondage. ఇక్కడ ఒక పదం వాడతారు, మనీ టెయింట్ అంటారు. అంటే ధనముతో వచ్చే కళంకం. అంటే ఇప్పటిదాకా మనలో వచ్చే సంకోచాలు, మనలో వచ్చే, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ డొమైన్లో మాట్లాడితే, ఐ జస్ట్ షేర్ ఎ ఫ్యూ ర్యాండమ్ థాట్స్ హియర్. మీరు ఇన్వెస్టర్స్ ఎవరితో అన్న మాట్లాడితే, ధనం గురించి మాట్లాడినప్పుడు దే సే దెర్ ఆర్ 2 psychological traits of humanity that are there consistently for the last thousands of years. Fear and greed. Fear and greed. నా దగ్గర ఉన్న డబ్బు పోతుందేమో అనే భయం, నాకు ఇంకా ధనం కావాలని గ్రీడ్. These are the two, they are basically, they define the psychology of investing. In fact, there is a bestseller book. I would recommend it to those of you who are younger in particular. The Psychology of Money. It's a bestseller right now. Read that book. They say, I have a friend of mine who was into investment banking. He says, all of human nature, all of your strengths, all of your weaknesses, all of your fears, all of your aggression, all these things, everything is visible when it comes to money and investment. పూర్తి మనలో ఉన్న అన్ని విషయాలు ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి కనపడిపోతాయి అంటాడు. మీరు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారా, లేకపోతే మీరు మీకున్న భయం వల్ల తీసుకోలేకపోతున్నారా, లేకపోతే మీకున్న దురాశ వల్ల, అత్యాశ వల్ల తీసుకుంటున్నారా, అన్నీ కనపడతాయి అన్నయ్య అంటాడు. Everything comes in that. So this is integral yoga. Remember this. This is not only about money and about our being comfortable with money. This is actually our sadhana. మీరు ధనకళంకం నుంచి విముక్తి పొంది ఎటువంటి ఉపసంహరణ లేకుండా ఉంటే దైవిక పని కోసం ధనశక్తిని నిర్దేశించే శక్తి మీకు ఉంటుంది. ఇది చాలా గొప్ప శక్తి. దైవిక కార్యాల కోసం ధనాన్ని నిర్దేశించే శక్తి చాలా చాలా గొప్ప శక్తి. దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి, తక్కువ అంచనా వేయకండి. ఇది చాలా చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. కొన్ని ఆశ్రమాల్లో చూస్తే మీకు 10 జనరేషన్స్లో ఒక్క వ్యక్తి ముందుకు వస్తాడు అంతే. ఆధ్యాత్మిక శక్తి ఉండొచ్చు, కానీ ధనాన్ని నిర్దేశించే శక్తి చాలా గొప్ప శక్తి. అది చాలామందికి ఉండదు. మనస్సులో ధనం విషయంలో మానసిక సమతుల్యత, ధనాకాంక్ష లేకపోవటము, పూర్తి అంకిత భావము మీ ఆంతరంగిక స్వేచ్ఛకు
సంకేతాలు. ధనము యొక్క వాడుకపై అసహనం, కలత, కొంత అసంపూర్ణత లేకుండా ఆంతరంగిక ఉంటే కనుక ఇవన్నీ ఆంతరంగిక నిర్బంధానికి సంకేతాలు. సో జాగ్రత్తగా అవి మనం పరిశీలించుకుని ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మనము చూడాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, బట్ లెట్ us నాట్ లీవ్ ఇట్ ఇన్ థియరీ. వెన్ యూ ఫినిష్ దిస్ సెషన్ అండ్ గో అవుట్, మనలో ఏదో ఒకటి మారాలి. ఇన్నర్ ఇవల్యూషన్ హ్యాస్ టు హ్యాపన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ టాక్స్. అదర్వైజ్ పురాణ కాలక్షేపం అంటారే, పూర్ణయోగం పురాణ కాలక్షేపం అయిందంటే మనం నిజంగా చాలా చాలా అవకాశాలు కోల్పోతున్నామనే భావించాలి. ఇది పురాణ కాలక్షేపం కాదు. ఈ ఆశ్రమం నుంచి అడుగు బయట పెట్టినప్పుడు మనలో ఏదో ఒకటి మారాలి, కనీసం మారాలని మనం ఆలోచించాలి. లేకపోతే మనం వీఆర్ లూజింగ్ అన్ ఆపర్చునిటీ. The ideal sadhaka in this kind is one who, if required to live poorly, can live so, and no sense of want will affect him or interfere with the full inner play of the divine consciousness. And if he is required to live richly, can so live and never for a moment fall into desire or attachment to his wealth or to the things that he uses, or servitude of self-indulgence, or a weak bondage to the habits of the possession that the possession of the riches creates. The divine will is all for him and the divine Ananda. కర్ణాటకలో ఒక సాధువు ఉండేవారు. పాపా రామ్దాస్ ఆయన పేరు. కర్ణాటకలో జీవించేవారు. ఆయన జీవితం అంతా రామనామమే. రామ్ రామ్ రామ్, ఎంత జీవితం అంతా రామనామం. పాపా రామ్దాస్ ఫ్రమ్ కర్ణాటక. హిజ్ హోల్ లైఫ్ వాజ్ అబౌట్ రామ్నామ్. ఆయన పుస్తకం రాశారు. ఐ థింక్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్, ఐ థింక్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్. ఇన్ దట్ హీ రైట్స్, some places I go, people receive me with flowers and bouquets and I say Ram Ram. Some places I go, people throw stones at me, I say Ram Ram. నేను కొన్ని చోట్లకి వెళ్తే నన్ను సత్కరిస్తారు, పూలు ఇస్తారు, అన్నిటికీ రామ్ రామ్ అంటారు. కొన్ని చోట్లకి వెళ్తే కోపం వచ్చి నా మీద రాళ్ళు ఇస్తారు, అయినా నేను రామ్ రామ్ అంటాను. ధనం విషయంలో శ్రీమాత ఏమంటారంటే, శ్రీ అరవిందులు ఏమంటారంటే, ఒక ఆదర్శ సాధకుడు పేదరికంలో జీవించవలసి వస్తే ఎటువంటి కోరిక లేకుండా జీవించగలడు. దైవిక చైతన్యం యొక్క పూర్తి అంతర్గత అనుభూతికి ఇది ఏ అంతరాయము కలిగించదు. పేదరికము అంతఃచైతన్య స్థితికి ఏ అంతరాయము కలిగించదు అంటున్నారు. అలాగే అతను ధనవంతునిగా జీవించవలసి వస్తే అతను అలా జీవించగలడు. తన సంపదపై, అతను ఉపయోగించే వస్తువులపై కోరిక కానీ, భోగం అనే స్థితి కానీ, బానిసత్వము కానీ ఏమీ కలగవు. అతని చైతన్యములో దైవిక సంకల్పానికి, దైవిక ఆనందానికి మాత్రమే తావు ఉంటుంది. వచ్చేది మదర్, వెళ్ళేది మదర్. ఇదే మన ఆలోచన. అండ్ సనాతన ధర్మంలో ఒక మాట చెప్తారు కదా, నీ పేరు రాసుంటే అది నీకు రాక తప్పదు. అది వెళ్ళే సమయం వస్తే నువ్వు తలకిందులుగా వెళ్ళాడినా అది వెళ్ళక తప్పదు. ఫిలసాఫికల్ ఇండిఫరెన్స్ అనుకున్నాం మనం లాస్ట్ టైం టాక్లో. ఇది డెవలప్ చేసుకోవాలి ధనం విషయంలో. అలా అని చెప్పేసి మనం పోతుంది కదా వదిలేయడం కాదు. అది ధార్మికంగా పోతుందా, వెళ్ళవలసిన పరిస్థితి. ఎవడో జేబు కొట్టేసాడు పోయిందంటే కుదరదు, వాళ్ళు లాక్కుంటున్నాయంటే కుదరదు. అక్కడ మనం దెబ్బలాడాల్సిందే మళ్ళీ. కానీ ఆ సిట్యుయేషన్ని చూసి ఆ స్పిరిచువల్ యాటిట్యూడ్ మనం ఉండాలి. చివరి ప్యాసేజ్ ఇక్కడ. In the supramental creation, the money force has to be restored to the divine power and used for a true and beautiful and harmonious equipment and ordering
of a new divinized vital and physical existence in whatever way the Divine Mother herself decides in her creative vision. అధిమానస సృష్టిలో ధనశక్తిని దైవిక శక్తిగా పునరుద్ధరించాలి. దైవిక రూపాంతరణ చెందిన ప్రాణిక భౌతిక పూర్వకమైన జీవనంలో శ్రీమాత నిర్ణయించిన ఒక సామరస్యపూరితమైన ఉపయోగము కొరకు ధనము ఉపయోగించాలి. కొద్దిగా కఠినమైన పదాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఏమంటున్నామంటే, మనం ఈ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు శ్రీ అరవిందుల వారు ఏమన్నారు? 2 విషయాలు చెప్పారు. మనీ ఈజ్ అ యూనివర్సల్ ఫోర్స్ దట్ వర్క్స్ ఇన్ ద వైటల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పారు ఆయన. ప్రాణిక భౌతిక ఏరియాస్లో పనిచేస్తుంది అండ్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫోర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇన్ ద సూపర్మెంటల్ క్రియేషన్ ద మనీ హ్యాస్ టు బి రెస్టోర్డ్ టు ద డివైన్ పవర్. అది దైవిక కార్యానికి ఒక దైవ శక్తిగా వినియోగించాలి. అది కూడా ఎలా వినియోగించాలి? డివినైజ్డ్ వైటల్ అండ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. బికాస్ ఇన్ ద సూపర్మెంటల్ క్రియేషన్ the vital transformation and the physical transformation into the supramentalized physical and vital would have happened. Sri Arvindula మార్గంలో transformation is of 3 kinds. It is psychic transformation, it is spiritual transformation, it is supramental transformation. These are the 3 steps of transformation. సూప్రమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వైటల్ అండ్ ఫిజికల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ భౌతికము ప్రాణికము పూర్తిగా దైవిక కార్యాల కోసం ఉత్తేజం అవుతాయి అన్నమాట. ఆ పరిస్థితుల్లో దైవ కార్యము కోసము ధనాన్ని వాడాలి మీరు. అక్కడ స్వార్థము కానీ, అక్కడ ఇండివిజువల్ ఈగో కానీ, అక్కడ అసురిక్ పర్వర్షన్ కానీ ఇవేమి ఉండవు. ఇంకా డివినైజ్డ్ ఫిజికల్ అండ్ వైటల్ అంటున్నారు. అందుకని అసురిక్ ఫిజికల్ ఇంప్రెషన్స్ ఉంటాయి, అసురిక్ వైటల్ ఇంప్రెషన్స్ ఉంటాయి. అవన్నీ కడిగేస్తాం అక్కడికి వచ్చేసరికి. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్మెంటల్ లైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆఫరింగ్ టు ద డివైన్ మదర్. అతిమానస సృష్టిలో ధనశక్తిని పూర్తిగా దైవిక శక్తిగా పునరుద్ధరించాలి. ఇది కొద్దిగా మనకి ఇప్పటికి అవగాహనకి అతీతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా ఫిజికల్ వైటల్లోనే కొట్టుకుంటున్నాం కదా. కానీ అది మనం విజువలైజ్ చేసుకోవాలి. ఏంటి అంటే, అట్ ద స్పిరిచువల్ లెవెల్ దెర్ ఇస్ అ రోల్ ఫర్ మనీ ఈవెన్ ఇన్ ద సూప్రమెంటల్ వరల్డ్. దట్ ఈస్ వాట్ శ్రీ అరవిందో ఇస్ సెయింగ్. దట్స్ వాట్ యూ హావ్ టు క్యాచ్. చివరి సెంటెన్సెస్. బట్ ఫస్ట్ ఇట్ మస్ట్ బి కాంకర్డ్ బ్యాక్ ఫర్ హర్, and those will be the strongest for the conquest who are in this part of their nature, strong and large and free from ego and surrendered without any claim or withholding or hesitation, pure and powerful channels for the supreme puissance. కానీ ముందుగా దానిని శ్రీమాత కొరకు తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈ స్వభావంలో బలంగా, అహంకార రహితంగా, ఏ సంకోచము లేకుండా ఆత్మసమర్పణ చేస్తూ ఆ దైవత్వము కొరకు శక్తివంతమైన పరికరాలుగా మనము ఉండాలి. సో ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఈ అధ్యాయాన్ని అధ్యయనము చేసేటప్పుడు మనము మన మీదే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి. ఇవాళ ధనం విషయానికి వచ్చేసరికి నా స్ట్రెంగ్త్ ఏమిటి, నా వీక్నెస్ ఏమిటి పరిశీలించండి. గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిశీలించండి. అవగాహనకు వస్తుంది మనకి. ఇది మనకు తెలియని విషయాలు కాదు. చుట్టుపక్కల వాళ్ళని అడగండి. ఎందుకంటే విచిత్రం ఏంటంటే, మనకెప్పుడు మనము పర్ఫెక్ట్గా ఉన్నాం అనే ఆలోచనలో ఉంటాం. క్రితంసారి చెప్పాను కదా, మీలో ఎవరన్నా పిసినారులు ఉన్నారా అని 40 మందిని అడిగితే ఎవరు పిసినారులు లేరు నా ముందు. ఈ టాక్ నేను పాండిచేరిలో చేసేటప్పుడు అడిగాను, ఇస్ దర్ ఎనీబడి హూ ఫీల్స్ యు ఆర్ స్టింజీ? అవుట్ ఆఫ్ 40 people, nobody raised their hand. Then I asked, do you know somebody who is stingy? Everybody raised their hand. See, మనం పిసినారుగా ఉన్నాం అనుకోవట్లేదు, కానీ పక్క వాళ్ళు ఎవరు మన పిసినారుగా అంచనా వేస్తున్నారు. లేకపోతే 40 మంది చేతులు ఎందుకు ఎత్తుతారు?
So we think we are perfect, but we are not. Either we are on the stingy side or we are on the spending side. Dubara chestam konni chotla. Where you need to spend 10 rupees, you spend 20 rupees. Where you need to spend 10 rupees, you try to spend 5 rupees. Both are a problem for us. You have to run experiments. Mana pravrutti మీద మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి ఇవన్నీ. అండ్ ఐడెంటిఫై చేసి ఏదో మనకే తెలుస్తుంది లేదా మన పక్క వాళ్ళకి తెలుస్తుంది ఆ ఏరియాస్లో వైటల్ బీయింగ్ని కొద్దిగా మార్చాలి. మనం వైటల్ బీయింగ్ అది మన వైటల్లో ఎవరి వైటల్లో కాదు కదా, ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్రాణిక. అక్కడ కొట్టుకుంటూ కొద్దిగా మృదుత్వాన్ని తీసుకొచ్చి మనకున్న ప్యాటర్న్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేయాలి. సో దట్ వీ బికమ్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద వెల్త్ అండ్ మనీ. అండ్ ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ ఆఫ్ దిస్ లైఫ్ అలోన్. ఐఎమ్ టెలింగ్ యూ, టు మేనిఫెస్ట్ డివైన్ పవర్ is not a story of one lifetime. If you develop the capacity of wealth to manifest divine power now, it will be with you in your future journeys also. Use it as an experimental area. Keep playing, so that you give more than you are normally giving, or you are calculating better when it is coming, where you are more devoted, you are offering something regularly to the Divine Mother. All these make it a part of your thought process for money. So with that, we come to the end of this second session on the 4th chapter of the book The Mother. This chapter is on the money, power and money. Let us gather ourselves for a few moments of concentration. Let us invoke the Mother's blessings upon us. Let us pray to the Mother, because some of these things can only change with the divine grace. Let us pray to the Divine Mother that she molds us into the ideal sadhaks when it comes to the money power. మనందరము కూడా శ్రీమాతను ఒక ఈ ధనం విషయానికి, డబ్బు విషయంలో మనని ఒక ఆదర్శ సాధకుడిగా మలచమని, మనము ఆవిడ కార్యాలకి ధనాన్ని తీసుకువచ్చే పరికరాలుగా మనలో పరిశుద్ధత ఉండాలని, మనలో ఆ శక్తి ఉండాలని ఆవిడని ప్రార్థిద్దాం. Let us chant Om 3 times together. Between the chants, let us consciously observe the silence in the room. First, let us take one deep breath and let go. Now let us take a deep breath and chant Om. Om.